ఇప్పుడు మీరు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఒంట్లో బాగుండకపోతే వెళ్ళాలి. అంతేకాని వాళ్ళకెవరికో ఏదో అనారోగ్యం వచ్చిందని మనకు కూడా వస్తుందేమో అని అపాయింట్మెంట్ తీసేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు 104 జ్వరం వచ్చి, దగ్గొచ్చి, పడిశం పట్టి, బాగా చలి కుదుపు వచ్చేస్తే మందులు రాయండి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఉందా అంటారు డాక్టర్ గారు, చేయి పట్టుకుని. ఇప్పుడేం లేదు, వస్తుందేమోనని అన్నారు అనుకోండి, ముందు అవతల బాగుంటారు. నువ్వు నా దగ్గరికి కాదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి అంటారు. దీనికి జబ్బు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళితే మంది ఇస్తారు. మంది ఏం చేస్తావు? జబ్బు తగ్గడానికి వేసుకుంటావు. ఇప్పుడు నేనేదో కాఫ్ సిరప్ రాశారండి, ఇంత కాఫ్ సిరప్ కొనుక్కున్నాను, ఒక 6 చెంచాలు వేసుకున్నాను, దగ్గు తగ్గిపోయింది. 72 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను కాఫ్ సిరప్, 6 చెంచాలు వేసుకుని వదిలేయడం ఏమిటి అని మిగిలింది కూడా తాగేసాను అనుకోండి, కొత్త జబ్బు వస్తుంది. అలా తాగేయం కదా, దగ్గు సీసా ఇంట్లో ఉండిపోతుంది అంతే. దగ్గు సీసా అంటే దగ్గు మందు సీసా ఇంట్లో ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోయిందంటే అంతా వేసుకోకుండా దగ్గు తగ్గిపోయింది, సంతోషించు. అంతేకాని 72 రూపాయలు పోసుకున్నాను అలాగే ఉండిపోయిందని ఆడవకూడదు, మళ్ళీ దానికి ఏడిపే. 6 చెంచాలకే తగ్గిపోయింది రా అని సంతోషించు. ఇలా సంతోషించడం, ఎన్ని చెంచాలు వేసుకుంటావు? దగ్గు తగ్గే వరకు వేసుకుంటావు.